జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటుని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటించనున్నారు. యూసుఫ్గూడలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటించనున్నారు. యూసుఫ్గూడలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు నరేష్? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దసరా సెలవులు కూడా ముగియడంతో నాయకులంతా కూడా జూబ్లీ హిల్స్ బాట పట్టబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు జూబ్లీ హిల్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా రేపు నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు. మొదటి నుంచి కూడా ఈ సీటు అంటే గత 2 పర్యాలు 2018, 2023 వరుసగా 2 సార్లు మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. సో సిట్టింగ్ సీట్ ను నిలబెట్టుకోవడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలనేది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి ఆయన సతీమణికి మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే టికెట్ కేటాయించింది. ఆమె ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ఒక బాకీ కార్డును రిలీజ్ చేసింది. అయితే ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారు, ఇంకా ఏ హామీలు అమలు కావాల్సి ఉంది అనే విధంగా కూడా ఒక కార్డును రూపొందించారు. బాకీ కార్డు పేరుతో ప్రతి ఇంటికి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి ఆ కార్డు చేరేలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే ఇప్పటికే కేటీఆర్ కూడా 1-2 సార్లు ఆ కార్డును కొన్ని ఇళ్లకి పంపిణీ చేశారు. ఈ రోజు హరీష్ రావు పాల్గొనబోతున్నారు. ఇక నుంచి కేటీఆర్ కూడా ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, మొదటి నుంచి కూడా సిటీ ఓటర్లు తమకు అనుకూలంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో సిటీ ఓటర్లు అవుట్ రైట్ గా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రూరల్ ప్రాంత ప్రజలు సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సిటీ ప్రజలంతా కూడా పట్టం కట్టారు. కాబట్టి సిట్టింగ్ సీట్ నుంచి గెలుపొందడం ప్రతి కష్టమేమీ కాదు, కాకపోతే కాస్త కష్టపడితే గెలవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు కావచ్చు, హైదరాబాద్ సిటీలో చేసిన అభివృద్ధి కావచ్చు పదే గుర్తు చేస్తుంది. ఇంటింటికి వెళ్లి గత 10 ఏళ్లలో హైదరాబాద్ ఎలా ఉంది, ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సమస్యలు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకులు అటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి సీరియస్ గా ఫోకస్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీహార్ ఎన్నికలు వచ్చే నెల జరుగుతున్న బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ కూడా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక సీరియస్ ఫోకస్ అయితే జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా జూబ్లీ హిల్స్ లో మకాం అయిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.